వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 11-12 వచనములు ధ్యానిద్దాం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఆమెన్. దేవుడు ఏర్పరచుకున్న జనులను ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క ఆలోచనలు సదాకాలము నిలిచేవిగా ఉన్నవి. అవి ఆయన సంకల్పములు తరతరాలు ఉంటాయి అని కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే దేవుడు ఎన్నుకున్న జీవులను ధన్యజీవులు అంటూ ఉన్నాడు. తన సొత్తుగా ఆయన ఎన్నుకున్న ప్రజలు గొప్పవారని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ భూమిపైన దేవుని యొక్క సంకల్పము నెరవేర్చటానికే ఇజ్రాయేల్ ప్రజల్ని అలనాడు దేవుడు ఎన్నుకున్నట్టుగా మనము చూస్తున్నాం. అంతేకాకుండా ఎవరు ఎక్కడ ఏమేమి చేస్తున్నారో అన్నిటినీ కూడా ఆయన పరిశీలించగలడు, ఆయన చూడగలడు. సైన్యములకి అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్న మాటలు ఏమిటంటే, నన్నెవరైతే ఎన్నుకున్నారో వారు ధన్యులు అని చెప్తూ, సైన్యములు యుద్ధానికి కదిలినప్పుడు గుర్రాలను, రౌతులను, యోధులను, బలాబలములను తేల్చుకొనటానికి వారు వెళ్ళినప్పుడు దేవుని పిల్లలతో యుద్ధము చేస్తున్నప్పుడు ఎవరు గెలుస్తారు అంటే తప్పకుండా దేవుడి పిల్లలు గెలవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన మహిమార్థమై ఆయన ఎన్నుకున్న మనుషుల్ని ఆయన ఎన్నడూ వదిలిపెట్టడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను కూడా రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూస్తే, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున, ఆయన ఉద్దేశం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతాయి అని కూడా తెలియపడుతుంది. అవును, ఈరోజు ఆయన సంకల్పములు, ఆయన ఆలోచనలు సదాకాలం ఉంటాయి అని ఎలా చెప్తున్నాడో, అలాగే ఆయన ఎన్నుకున్న ప్రజలతో ఆయన తప్పక తోడై ఉంటాడు, వారిని ధన్యులుగా చేస్తాడు అని నేను నమ్మాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, యెహోవా యొక్క ఆలోచనలు శాశ్వతంగా నిలుస్తున్నాయి అని నీ హృదయంలోని ఉన్న భావాలు ఆయనకి తెలుసు. కాబట్టి నీవు నీ ఆలోచనల్ని ఎవరు గ్రహిస్తున్నారు అని నువ్వు గ్రహించగలిగితే తప్పకుండా నీవు దేవుని ప్రజలుగా ఉండగలుగుతావు, నీవు ధన్యజీవులుగా ఉండగలుగుతావు, ఆయన సొత్తుగా ఉండగలుగుతావు. అవును ప్రభువా, నిజముగా నీవు మమ్మ ఎన్నుకున్నప్పుడు మేము ధన్యజీవులం కదా అయ్యా అంటూ ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఇదిగో ఈ ఉదయకాలము ప్రభువా నిన్ను ప్రార్థిస్తూ ఉన్నా. అవును నా తండ్రి, యెహోవా తమ దేవుడుగా గల జనులు ధన్యులు అంటున్నావు. అవును, నీ ఆలోచనలు సదాకాలము నిలుస్తాయి, నీ సంకల్పములు తరతరలో ఉంటాయి. ప్రభువా, ఈ వాక్యం వింటున్న మేము అయా సమస్తము మా మేలు కొరకే జరుగుతున్నవని నమ్మి విశ్వసించి ప్రార్థించేవారిగా ఉండుటకు సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.